ప్రైమ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం సైకిల్ ర్యాలీ కార్యక్రమం నాయుడుపేట పట్టణంలోని బీడీ కాలనీ 19-20 వార్డుల్లో వైభవంగా జరిగింది. గోమతి సెంటర్ నుండి బీడీ కాలనీ వరకు నిర్వహించిన ర్యాలీలో తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు సభ్యురాలు డాక్టర్ పనబాక లక్ష్మి మరియు సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి నాయుడుపేట పట్టణ అధ్యక్షులు 786 రఫీ, కట్టా వెంకటరమణారెడ్డి, ఆమవరపు సత్యం శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం, శ్రీ శక్తి, చేనేత, మత్స్యకార, ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవ తదితర పథకాలను ప్రభుత్వం ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పథకాలపై ప్రజలకు చేకూరుస్తున్న ప్రయోజనాలపై ఆమె ప్రతి గడపకు వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీ మార్గమంతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజలు కూడా ర్యాలీకి విశేషంగా స్పందించి నాయకులకు స్వాగతం పలికారు. అనాదిగా కొనసాగుతున్న శ్మశాన వాటిక సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే వివరించారు. తొందరలోనే శ్మశాన వాటిక ఏర్పాటు చేసి మురుగునీటి కాలువలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ శక్తి పోలేరమ్మ కమిటీ అధ్యక్షులు నానబాల సుబ్బారావు, నర్వోత్తమరెడ్డి, నాయుడుపేట పట్టణ కార్యదర్శి అవధానం సుధీర్, కమలాకర్, షరీఫ్, మొండెం బాబు, పలుకూరు ముత్యాలయ్య, ఇమిడిశెట్టి వెంకటేశ్వర్లు, మహిళా నాయకులు కొప్పాళ్ల వన్విత, చిట్టేటి రేవతి, సరసమ్మ, అమావాస్య కోయిల, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 27వ తారీఖు నుంచి కూడా మనం డోర్ టు డోర్ని ప్రారంభించడం జరిగింది. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం దాంట్లో భాగంగా మనం డోర్ టు డోర్కి కూడా వెళ్ళి గడప గడపకు వెళ్ళి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈశాన్యమైన ఓజిల్ మండలం కురుగుండ గ్రామం నుంచి మొదటగా స్టార్ట్ చేయడం అయింది. ఈరోజు నాయుడుపేట టౌన్లో మనము ఇంటింటి కార్యక్రమం ప్రచారం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇంటింటికి తిరిగి మనం ఇస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి గురించి కానీ ప్రజలతో మాట్లాడుతూ కూడా మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏవైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా సంక్షేమ పథకాలు పేదవాళ్లకు అందాలి అన్న ఉద్దేశంతో ఏవైతే సంక్షేమ పథకాలు అందించగలుగుతున్నాం, గతంలో ఇచ్చిన అన్ని రెట్టింపు చేసి ఈరోజు మనం పేద ప్రజలకు అందిస్తున్నాం. పనబాక లక్ష్మి గారు చెప్పినట్టు గత ప్రభుత్వ గొడ్డల పార్టీ ఇంకా కూడా మేమిస్తున్న సంక్షేమమే కదా మీరు అందిస్తుంది అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఇస్తున్న సంక్షేమాన్ని గతంలో మీరు చూస్తే తెలుగుదేశం చేసిన అభివృద్ధి కానీ లేదా సంక్షేమం కానీ, ఎగ్జాంపుల్కి మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు కానీ, టిట్కో హౌసెస్ కానీ ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం చేస్తే దాన్ని అర్ధాంతరంగా ఆపేసి పేదవాళ్ళకు అందించకుండా చేసే ప్రభుత్వం వాళ్ళదైతే ఈరోజు మనం గతంలో ఇస్తున్న సంక్షేమాన్ని ఇంకా కూడా రెట్టింపు చేసి ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో జగన్కు పేరు వస్తుందనో ఇంకోళ్ళకి పేరు వస్తుందనో ఆలోచించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సంక్షేమం అంతా కూడా ప్రాపర్గా ప్రజలకు అందిస్తూ, అలాగే సంక్షేమం అందించామని ఊరుకోకుండా ఈరోజు అభివృద్ధి కూడా సమపాలనలో తీసుకెళ్తూ ఈరోజు మనం రాష్ట్రం అంతా కూడా మనం చూస్తే ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ముఖ్యంగా ప్రయారిటీ చేసుకొని మనం రోడ్లు వేసుకోగలుగుతున్నాం. అలాగే టౌన్లో కూడా మనం 2 కోట్లతో రోడ్లు పెట్టుకోవడం జరిగింది. డ్రైన్స్ కూడా మనకు టెండర్ స్థాయిలో ఉన్నాయి. అవి కూడా పూర్తయిన తర్వాత, ఎందుకంటే టౌన్లో ఎక్కడ కూడా మనకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఉన్న సంజీవయ్య పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టిన విషయం మన నియోజకవర్గ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారు. అలాగే మనం సంక్షేమంతో పాటు ఈరోజు సంవత్సరం పూర్తయిన తర్వాత మనం డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నాం. అలాగే సంక్షేమం వాళ్ళకి అందుతుందా లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్తున్నాం, సమస్యలు తెలుసుకుంటున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, ప్రజల
సమస్యలు స్వీకరిస్తున్నాం. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా మనం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం. వాటిని డిజిటలైజ్ చేస్తున్నాం. దాంట్లో ఏ డిపార్ట్మెంట్స్‌కి వెళ్ళిందో కూడా మళ్ళీ సర్వే చేసుకొని ఎంతవరకు మనకు రిజాల్వ్ అయ్యాయో కూడా మనం చెక్ చేసుకుంటున్నాం. రిజాల్వ్ అవ్వకపోతే ఎక్కడ మనకు బ్లాక్ అయింది, ఎందుకు అది అవ్వట్లేదు అన్నది కూడా మనం రిపోర్ట్ తీసుకుంటున్నాం. ఇలా ఒక నిబద్ధతగా కూటమి ప్రభుత్వం పాలన చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇంకా కూడా గత ప్రభుత్వ నాయకులు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. నారా లోకేష్ గారు ఆహ్, రాజీనామా చేయాలని. గత ప్రభుత్వ నాయకులు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు డీఎస్సీ ఇచ్చిన వాళ్ళందరూ దగా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యి, ఎగ్జామ్స్‌కి అటెండ్ అయ్యి, అలాగే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అన్నీ క్లియర్ చేసి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకుంటే, వాళ్ళ కష్టానికి ఎలాంటి ఫలితం లేకుండా అదంతా ఫేక్ అని మాట్లాడుతున్నారు. అలాగే మీరు వైసీపీ ప్రభుత్వ నాయకులు మిమ్మల్ని వెళ్లి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు రాజీనామా చేయాలి? గత ప్రభుత్వ నాయకులు, వైసీపీ నాయకులు 11 సీట్లు గెలిపించి ప్రజలు వాళ్ళకి గెలిపించారు మొన్న 24 ఎలక్షన్స్‌లో. ఒక్కళ్ళైనా అసెంబ్లీకొచ్చి మన బాధ్యతగా అంటే శాసనసభ్యులుగా మనం గెలిచిన తర్వాత, ప్రజలు మనల్ని ఎన్నుకున్న తర్వాత కాన్స్టిట్యుయెన్సీ ప్రాబ్లమ్స్ గురించి మనం అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యులకి ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక సమస్య మనం అక్కడ మినిస్టర్లతో గానీ లేదా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు 11 మందిలో ఒక్కళ్ళైనా బాధ్యత తీసుకొని జగన్‌ని పక్కన పెట్టి అతని మాటలు విని వాళ్ళ ఇంట్లో కూర్చుంటున్నారే తప్ప, ఈరోజు అసెంబ్లీకొచ్చి ఏ కాన్స్టిట్యుయెన్సీ గురించైనా కాన్స్టిట్యుయెన్సీ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చోకుండా ప్రతి పెన్షన్ గానీ లేదా ఏ పథకం ఇచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు, నాయకులతో మాట్లాడుతున్నారు, పాలన ఎలా ఉండాలో మాకు చెప్తున్నారు. ఇంత ప్రణాళికేసుకొని మనం ముందుకెళ్తున్నా కూడా ఇంకా బురద చల్లే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇవన్నీ ఆపి మీరు నిజంగా ప్రజల మీద అంత మమకారం ఉంటే మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, కాన్స్టిట్యుయెన్సీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి, దాని గురించి ఫైట్ చేయండి. ముందు ఆ 11 మందిని అసెంబ్లీకి పంపించండి. అప్పుడే మీరు ప్రజల్లో ఉన్నట్టు లేదా ప్రజల మంచి గురించి కోరుకున్నట్టని అందరూ అనుకుంటారు. కనీసం ఆ 11 సీట్లు నెక్స్ట్ టైమ్ కన్నా మిగులుతాయి. లేకపోతే ఖచ్చితంగా సింగిల్ డిజిట్ రావడం ఖాయం. అలాగే ప్రెస్ మీట్లు పెట్టి ఏదంటే అది బూతులు మాట్లాడడం, ఏదంటే అది ఆడవాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం, ఇవి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సింగిల్ డిజిట్‌కి పడిపోవడం ఖాయం. లేదా శూన్యం రావడం కూడా ఖాయమని గత ప్రభుత్వ నాయకులు హెచ్చరిస్తూ, అలాగే మన కూటమి ప్రభుత్వం కూడా ఇంకా ఈ 2 సంవత్సరాల్లో మంచి అభివృద్ధిని, మంచి పాలనని మనం ప్రజలకు అందిస్తున్నాం. ఇంకా కూడా సమస్యలు తెలుసుకొని వీలైనంత తొందరగా 3 సంవత్సరాల్లో ఇష్యూస్ అన్నీ కూడా పూర్తి చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.